క్లైమాక్స్ లో ఒక బిట్ చూసి ఇదే భయ్యా నా రియాక్షన్. కానీ హాయ్ గైస్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తాను భయ్య. స్టారింగ్ కళ్యాణ్ రామ్ గారు ఇంకా విజయ్ శాంతి గారు. ఈ సినిమా డైరెక్టర్ ఇంతకు ముందు రాజా చేయి వేస్తే అని ఒక సినిమా తీశారు భయ్య. నారా రోహిత్ గారు ఉంటారు, తారక రత్న గారు ఉంటారు దాంట్లో. కళ్యాణ్ రామ్ గారి అతనొక్కడే, పటాస్ ఇంకా బింబిసారా ఆయన మూవీస్ లో నాకు ఇష్టమైన మూవీస్. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది భయ్య నాకు. ఇంటర్వెల్ లో నా పక్కన కూర్చున్న వ్యక్తిని అడిగాను, ఎవరు భయ్య దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. అజనీష్ లోక్నాథ్ అని చెప్పాడు. నిన్న వదిల 2 కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ రోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా అయిపోయాక బైక్ మీద ఇంటికి వస్తుంటే ఎండ్ క్రెడిట్స్ దగ్గర ఒక మ్యూజిక్ వస్తుంది భయ్య, అదే హమ్ చేసుకుంటూ వస్తున్నా. ఫస్ట్ హాఫ్ చాలా యావరేజ్ గా ఉంది భయ్య. రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ మూవీ వితౌట్ ఎనీ క్రియేటివిటీ. ఇంటర్వెల్ బ్లాక్ డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు, కానీ ఈ సినిమాకి ట్రీట్మెంట్ చాలా పాతగా ఉంది భయ్య. కొన్నిసార్లు అయితే మనకి ట్రీట్మెంట్ అవసరం అనిపిస్తుంది. బ్రతికున్న శవం లాంటి వాడు. మెయిన్ క్యారెక్టర్స్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఓకే, కానీ ర్యాండమ్లీ సెకండ్ హాఫ్ లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అవసరం అంటారా అన్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎంత ఈజీగా తప్పించుకుంటాడంటే జైలు నుంచి తప్పించుకున్నాడా లేకపోతే జల్ విహార్ నుంచి తప్పించుకున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది మామూలు బ్యాడ్ ఫిల్మ్ కాదు, అదో రకం. సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఇస్తాడు భయ్య డైరెక్టర్, మన రెస్ట్ కోసుకోబుద్ది అవుద్ది. హీరోయిన్ ఉంది కానీ ఆమెకి అసలు క్యారెక్టరే లేదు భయ్య. అండ్ సాంగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఈ సినిమాలో విజయ్ శాంతి గారు ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేశారు. వాళ్ళ కొడుకే అర్జున్, ప్లేడ్ బై కళ్యాణ్ రామ్ గారు. ఆమెకి ఆయన సన్ కి ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల 4 years దూరం పెరుగుతుంది. కామన్ మ్యాన్ అయితే మిస్అండర్స్టాండ్ చేసుకుంది అనుకుందాం, కానీ ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆమెకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సే లేదు. కొంచెం లేట్ అయినా మరీ 4 years లేట్ అవుతుంది అర్థం చేసుకోవడానికి, నిజం తెలియడానికి. అది నమ్మశక్యంగా లేదు. దానివల్ల సినిమా ఒక 1 hour డ్రాగ్ అయింది. లాస్ట్ 5 minutes లిటరల్లీ కళ్యాణ్ రామ్ తన ఒంటి చేత్తో సినిమాని నడిపిస్తాడు. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. క్లైమాక్స్ లో షాక్ వాల్యూ ఉన్న ప్రిడిక్టబుల్ స్టోరీ, రొటీన్ ట్రీట్మెంట్ వల్ల సినిమా అసలు చూడబుద్ధి కాదు భయ్య. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ మూవీస్ మనం చాలా చూసాం భయ్య ఇప్పుడు దాకా, కానీ నా ఫేవరెట్ మదర్ సన్ సెంటిమెంట్ మూవీ ఏంటంటే అమ్మా నాన్న తమిళమ్మాయి. దాంట్లో జయసుధా గారు ఇంకా రవితేజ గారు బాండింగ్ మస్తు ఉంటుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది కానీ మరీ అంత గ్రేట్ గా లేదు. ఫైనలీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తే నాకైతే వై జయంతి అన్న ఫీలింగ్ కలిగింది. సో ఫైనలీ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1.15 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు రెగ్యులర్ మాస్ మసాలా మూవీ విత్ జీరో క్రియేటివిటీ చూద్దాం అనుకుంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసేయచ్చు భయ్య. వద్దు మాకు రెగ్యులర్ రొట్ట స్టఫ్ వద్దంటే కైండ్లీ అవాయిడ్. సరే, నేను ఒక 3 టికెట్లు ఇవ్వాలనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ కి. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ర్యాండమ్లీ ఒక 3 సెలెక్ట్ చేసి ఒక్కొక్క టికెట్ ఇస్తాను. ఈ రోజు నైట్ 12 కి ముందు మెసేజ్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.